గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 249 అధ్యాయాలు పూర్తి చేసాం. 250వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున ఈ అధ్యాయంలోని మిగతా శ్లోకాలని పూర్తి చేద్దాం. మరి ప్రారంభించే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణంతి తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सर्पतः स्रोतः संघोरा नदीं लोक प्रवाहिनी पंचेन्द्रियग्राहवतीं मनः संकल्परोधसम्. लोभमोहतृणच्छन्नां कामक्रोधसरीन् स्नृपाम् सच्चतीर्थान् मृतक्षोभां क्रोधपङ्कां सरिद्वराम् अव्यक्तप्रभवां शीघ्रां दुस्तराम कृतात्मभिः प्रतरस्त्वनदीं बुद्ध्या कामग्राहसमाकुलां संसारसागरगमां योनिपातालदुस्तराम् आत्मकर्मोद्भवां ताता जिह्वावर्तां दुरा सदा. ఈ సంసారం ఘోరమైన నది. లోకమంతా ప్రవహిస్తూ ఉంటుంది. దాని ప్రవాహం అన్ని దిక్కులకి సాగుతుంది. పంచేంద్రియాలు దానిలో ఉండే మొసళ్ళు. మనస్సంకలనమే దాని ఒడ్డు. మనస్సంకల్పమే దానికి ఒడ్డు. లోభమోహాలనే గడ్డి దాన్ని కప్పుతుంది. కామక్రోధాలనే సర్పాలు దానిలో ఉంటాయి. సత్యం దానికి రేవు, అసత్యం దానిలోని కల్లోలం. క్రోధం బురద. ఇది ఇతర నదుల కన్నా చాలా గొప్పది. అది అవ్యక్తం నుండి పుట్టింది. వేగం ఎక్కువ. ఆత్మ నియంత్రణ లేనివారు దాన్ని దాటలేరు. కోరికలనే మొసళ్ళు దీనిలో తిరుగుతూ ఉంటాయి. ఇది సంసార సాగరంలో కలుస్తుంది. పూర్వజన్మ కర్మ వలనే పుడుతుంది. నాలుక దీనిలోని సుడి. దీన్ని దాటడం చాలా దుష్కరం. నీ నిర్మలమైన అంతఃకరణంతో ఈ నదిని దాటాలి అని వ్యాసులు వారు సుఖయోగికి చెప్తున్నారు. శుకులకి యాంతరంతి కృత ప్రజ్ఞ ధృతిమంతో మనీషిణః తాం తీర్ణః సర్వతో ముక్తః విధృతాత్మ ఆత్మవిచ్యుచి ఉత్తమాం బుద్ధిమాస్తాయ బ్రహ్మ భూయాన్ భవిష్యసి సంతీర్ణః సర్వ సంసారాత్ ప్రసన్నాత్మా వికల్మషః. కృతప్రజ్ఞులు, ధీరులు అయిన బుద్ధిమంతులు దాన్ని దాటగలుగుతారు. దాన్ని దాటి సర్వబంధ విముక్తుడవై, నియత చిత్తుడవై, ఆత్మజ్ఞుడవై పవిత్రుడు కావయ్యా. ఉత్తమ జ్ఞానాన్ని ఆశ్రయించి సర్వ సంసార బంధనాలను ఛేదించి పాపరహితుడవై ప్రసన్నుడవై బ్రహ్మభావాన్ని పొందుతావు నువ్వు.
భూమిస్థానివ భూతాని పర్వతస్థో విశామయ అకృజ్జన్న ప్రహృష్యంచ నృశంసమతిస్తథా. పర్వత శిఖరం మీద నిలిచి భూమిపై ఉన్న ప్రాణులను చూసినట్లు నువ్వు జ్ఞాన శిఖరం మీద నిలిచి సర్వ ప్రాణుల్ని చూడు. హర్షక్రోధాలకి క్రౌర్యానికి దూరంగా నిలబడు. తతో ద్రక్షసి సర్వేషాం భూతానాం ప్రభవాప్యయో ఏవం వై సర్వభూతేభ్యః విశిష్టం మేనిరే బుధా ధర్మం ధర్మభృతాం శ్రేష్ఠ మునయస్తత్వదర్శన. అప్పుడు సర్వ ప్రాణుల జనన మరణాలని నువ్వు చూడగలుగుతావు. ధర్మాత్ముల్లో శ్రేష్ఠులు, తత్వద్రష్టులు, పండితులు అయిన మునులు ఈ ధర్మాన్నే సమస్త ప్రాణులకు కూడా ఉత్తమ ధర్మమని భావించారు. ప్రయతాయ ప్రవక్తవ్యం హితాయానుగతాయ చ. పుత్ర, ఈ ఉపదేశం వ్యాపకమైన ఆత్మకు సంబంధించిన జ్ఞానం. సంయత చిత్తుడు హితైషి అయిన అనుయాయికి దీన్ని ఉపదేశించాలి. ఆత్మజ్ఞానమిదం గుహ్యం సర్వగుహ్యతమం మహత్ అబ్రువం యదహం తాత ఆత్మసాక్షికమంజస. ఈ ఆత్మజ్ఞానం రహస్యం, అన్నింటినీ మించిన రహస్యం, విశిష్టమైంది. పుత్ర, నేను నీకు ఉపదేశించిన ఈ జ్ఞానం ప్రత్యక్షంగా నేను అనుభవించిన జ్ఞానం సుమా. నైవ స్త్రీ న పుమానే తత్ నైవ చేదన్న పుంసకం అదుఃఖ అసుఖం బ్రహ్మ భూత భవ్య భవాత్మకం. సుఖ దుఃఖరహితము భూత భవిష్యద్వర్తమాన స్వరూపము అయిన ఈ బ్రహ్మం స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపంసకుడు కాదు. నైతత్ జ్ఞాత్వా పుమాన్ స్త్రీవాన్ పునర్భవమవాప్నుతే అభవ ప్రతి ప్రత్యర్థం ఏతద్ధర్మం విధీయతే. దీన్ని ఎరిగిన స్త్రీ గాని పురుషుడు గాని మరలా ఈ లోకంలో జన్మించరు. మోక్ష సాధన కోసమే ఈ ధర్మం విధించబడింది. యథామతాని సర్వాణి తథైతాని యథా తథా కథితాని మయా పుత్ర భవంతి న భవంతి చ. కుమారా, విభిన్న మతాలను యథాతథంగా నీకు వివరించాను. వీటిని అనుసరించిన వారు ముక్తిని పొందుతారు, అనుసరించకపోతే ముక్తి లేదు. తత్ప్రీతియుక్తేన గుణాన్వితేన పుత్రేణ సత్పుత్రతమాన్వితేన పృష్టో హి సంప్రీతమనా యథార్థం బ్రూయత్సు తస్యేహ యదుక్తమేతత్. నాయన కుమార, ప్రీతియుక్తుడు, గుణాన్వితుడు, దమాన్వితుడు అయిన కొడుకు అడిగినప్పుడు తండ్రి సంతోషించి ఉన్నదున్నట్లుగా ఈ జ్ఞానాన్ని ఉపదేశించాలి. అందుకే నేను నీకు చెప్పాను. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖానుప్రశ్నే 50-200 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 250వ అధ్యాయం. రేపు మనం 251వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.